అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసినందుకు నమస్కారాలు. అలాగే నా తోటి రచయితలకి, ఇక్కడున్న మిగతా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నరేంద్ర బాబు రామశెట్టి. ఈరోజైతే నాదైతే నార్మల్ డే కాదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక తొలి రచయితగా ప్రపంచం ముందు నా మొదటి అడుగు వేస్తున్న తరుణం కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది అడిగారు అసలు ఎందుకు ఈ బుక్ రాదు, దీంట్లో ఏం రాస్తావు, ఎందుకు రాసావు అని. దానికి నా సమాధానం ఒకటే: కొన్ని ప్రేమలు గెలుస్తాయి, కొన్ని ప్రేమలు జీవితాన్ని మారుస్తాయి. ఆ మార్పులను, ఆ భావోద్రేకాలను, ఆ భావాలను అన్నింటినీ కలగలిపి మానవ రూపంలో పొందుపరిచిందే నా ఈ నేను సీత మహాలక్ష్మి. ఇది ఇది కేవలం ఒక పుస్తకం ప్రేమకథ మాత్రమే కాదు. ఒక అమ్మాయి మనసు, ఒక అబ్బాయి ఎదుగుదల, ఒక తల్లి ప్రేమ, తల్లి బాధ్యత, కుటుంబ విలువలు అన్నింటినీ కలగలిపితే నా ఈ నేను సీత మహాలక్ష్మిని. ఒక రచయిత అంటే కేవలం తెల్ల కాగితం మీద రాయడం మాత్రమే కాదు, తన మనసులో ఉన్న భావోద్రేకాలను పాఠకుడి మనసుకి చేర్చడమే నిజమైన బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ఈ పుస్తకం రాసేటప్పుడు కొన్నిసార్లు నవ్వాను, కొన్నిసార్లు ఏడ్చాను, కొన్నిసార్లు దీంట్లో ఉన్న పాత్రతో కలిసి నడిచాను. సో నేడు ఈ పుస్తకం రిలీజ్ అయ్యి మేము ముందుకు వస్తుంది, ఇంటికి వెళ్తుందంటే నా కుటుంబ సభ్యుల్లో ఒకరిని మీ ఇంటికి పంపిస్తున్న భావన అయితే నాకు కలుగుతుంది. ఈ సాయంత్రం సమయంలో మీరు అందరూ వచ్చి మీ విలువైన టైంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పుస్తకం చదివే పాఠకుడికి ఒక చిన్న విజ్ఞప్తి: ఈ కథను కేవలం కథగా మాత్రం చదవకండి, దీనిలో జీవించండి, కలిసి పాత్రతో కలిసి నడవండి. చివరి పేజీ వరకు మీకు మీ మనసులో మీ పక్కనే జరిగింది, మీతో జరిగింది, మీకు జరిగిన సంఘటనలని మీకు అనిపిస్తే ఒక రచయితగా నాకు అది నిజమైన బహుమతి. ఈ పుస్తకం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది నాకైతే 100% నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చదివిన వాళ్ళందరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నా మీద నాకైతే నాకు 100% నమ్మకం అయితే ఉంది. నాకు ఈ అవకాశం కలిగించిన ముఖ్యంగా కేఆర్ గారికి థ్యాంక్స్ చెప్పలేదు, అందరూ పేరు అయితే ఉన్నారు. యాక్చువల్గా నా ఈ కథ బుక్ గా మారడానికి మెయిన్ కారణం కేఆర్ గారే. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇది నాకు పేరు కాదండి, ఎందుకంటే నాది మొదటి రచన అంటే అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అవ్వాలి, ఎలా మూవ్ అవ్వాలి ఎవరికి సరిగ్గా తెలియదు. నేను కేఆర్ గారికి కాలం ముందు 2 ముగ్గురిని కలిశాను, కానీ అది కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. కానీ లాస్ట్ ఇయర్ బుక్ ఫెస్టివల్ కేఆర్ గారిని కలవటం, మాలాంటి వాళ్ళ కోసమే కేఆర్ పబ్లికేషన్ స్టార్ట్ చేశారని తెలిసి సంతోషించడం, నా కథని డిస్కస్ చేయడం, సార్ ఓకే అనడం, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం. సార్ ఏంటంటే అంటే పాయింట్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక పబ్లిషర్ కి రచయితకి మంచి బాండింగ్ ఉండాలంటే అది మెయిన్ పాయింట్. సో అలా నాకు కేఆర్ గారు సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఎడిటర్ గాయత్రి గారికి, కవర్ పేజీ శరణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి, మీరిద్దరికి. ఎందుకంటే మీరిద్దరిని చాలా స్ట్రగుల్ పెట్టాను దాదాపు 2 months దాకా. ఆయన ఓపిక చేసుకొని నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మంచి కవర్ పేజ్ ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.